ఫ్రెండ్స్ టుడే చూడండి ట్రిప్పు ఒక్కటి కూడా పడలేదు. ఇది ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఇట్లా వస్తుంది. ట్రిప్ కంటిన్యూ టు డివైస్ విల్ బీ నీడ్ టు యూజ్ లొకేషన్ అక్యురసీ. ఓకే, లొకేషన్ అక్యురసీ పెట్టుకోవాలి. టర్న్ ఆన్. ఓకే, చూడండి పొద్దున్న నుంచి ఒక్క ట్రిప్ కూడా లేదు. టుడే ఎర్నింగ్ 0. ఇది పరిస్థితి. లాగిన్ అయినా కూడా ఎర్నింగ్ మాత్రం ఏం లేదు, 0 ఎర్నింగ్. -30 రూపీస్ ఉంది. నిన్న చూడండి కంప్లీషన్ స్కోరు 85 ఉన్నది కాస్త 81కు వచ్చేసింది. చూడండి కస్టమర్ రీజన్ వల్ల కూడా క్యాన్సిల్ చేస్తే మనకు కంప్లీషన్ స్కోర్ పడిపోయింది. రీజన్ కూడా ఉంది చూడండి. ఈ విధంగా మనతో పోర్టర్ ఆడుకుంటుంది, మనకు మానసిక వేదన పెడుతుంది. తీరా మనకు వచ్చే కస్టమర్ని అంతా పోర్టరే లాక్కుంటుంది. కస్టమర్ ఎలా ఉంటాడంటే 100% ఇంటికాడ కూర్చొని ఏదైనా బుకింగ్ చేయాలని అనుకుంటాడు. బట్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్ సిస్టమ్ వచ్చినాయి కాబట్టి పోర్టర్ కూడా ఆన్లైన్ అయింది కాబట్టి లోడ్ వెహికల్స్ కూడా ఆన్లైన్ బుక్ చేసుకోవడానికి అలవాటు పడ్డాడు. అందుకని ఆన్లైన్ బుకింగ్ చేస్తున్నాడు. కాబట్టి మా కస్టమర్ని ఆయన లాక్కున్నాడు. మాకు కూడా పని కల్పించాలి. ఆయన ఆదాయం చూసుకోవడమే కాదు, మా కూడా ఆదాయం చూడాలి. ప్రతిరోజు ఆదాయం ఉండే, ఈరోజు 0 ఉంది. మరి నా రోజు అయితే వేస్ట్ చేసినట్లనే కదా పోర్టరు. అందు గురించనే ఒకరోజు ఉంటుంది ఉండదు, ఎట్లా ఉంటుందో తెలియదు. బట్ రీజనబుల్ రేట్ ఇవ్వాలి మాకు రోజు అనేది చాలా ఇంపార్టెంట్. వాల్యుబుల్ టైం అనేది విలువైనది. అందుకని ఆ టైంకు విలువ కట్టి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేము ఎట్లా కొట్లాడాలో, ఎవరిని అడగాలో, ఏ విధంగా మాకు న్యాయం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇంత పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, ఎలా కలెక్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. నాకు న్యాయం జరిగేంత వరకు షేర్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మేము భారతదేశంలో న్యాయంగా కష్టపడదామని ఉన్నాం. ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవస్థలు పడి వెహికల్ కొన్నాం. ఒకరి కాలేలు మొక్కి కొన్నాం. ఆ వెహికల్ కొన్నందుకన్నా మాకు ఎంతనో అంత ఉండాలి కదా ఆదాయము. బట్ ఆ అప్పులు కూడా తీరవాలి కదా. ఇటు బ్యాంకుల ల్యాండ్ పెట్టి బ్యాంకుల అప్పు తెచ్చినాం, అది కట్టలేదు, టైం అయిపోయింది. దాన్ని కూడా వాళ్ళు ఆ ల్యాండ్ని యాక్షన్ పెడతామంటున్నారు. ఇటు అప్పు తెచ్చినంత కూడా టైం అయిపోయింది. మిత్తి అయ్యి ఆ డబల్ అయింది. 1,00,000 కాస్త 2 లక్షలు అయింది. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎన్ని అవస్థలు పడుతున్నాము. మాతోనేమో పోర్టరు కస్టమరు ఆడుకుంటున్నారు. మా జీవితాలు అంటే అంత నిర్లక్ష్యమా? మాకు న్యాయం జరిపించండి ప్లీజ్. ఇవి నాకు ఏదన్నా జరిగి నాకు న్యాయం జరిగేంత వరకు నేను పోర్టల్లో పెడుతూనే ఉంటాను. అన్యాయం జరిగిందంటే, నేను వీడియోలు పెట్టలేదంటే ఇక నాకు అన్యాయం జరిగినట్లే, నన్ను నాశనం చేసినట్లే అర్థం. అదంతా బాధ్యత తీసుకోవాల్సింది గవర్నమెంటు బాధ్యత వహించాలి, పోర్టర్ బాధ్యత వహించాలి. థ్యాంక్ యూ. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బట్ నాకు న్యాయం జరిగేంత వరకు షేర్ చేయండి.